ఏమ్మా సినిమా చూసావా? లేదు, ఎప్పటికీ చూడను. పుష్పత్రి మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం మరి. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా పుష్పరాజ్ కైని తింటానే ఉంటాడు. ఎంత దూరం వెళ్ళినా ఈ పలుకు దాటిపోలేవు విమల్ పలుకులలో కేసరి. అది తింటానే అది నోట్లో పెట్టుకుని మాట్లాడతాడు. చిచ్చి కాడికి వచ్చేపోయే నలుగురి దగ్గర ఒంటెలు తాగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? 2 సీన్లు కూడా లేవు ఆ కైని నోట్లో లేకుండా. మరీ ఇరిటేషన్ అనిపించింది. ఎర్రిపుక గుట్క కాస్త తక్కువ తినరా, లవడా క్యాన్సర్ వస్తుంది. కొట్టించుకుని నవ్వుతావేంట్రా? మాట్లాడుతుంటా ఏంద్రా బాబు ఈ కైని నోట్లో అనిపించింది. కైని నాటుతోల కోసం పెట్టారైతే నాకు తెలియదు. ఫస్ట్ పాటలో ఇంత కైని ఉండదు, ఈ పాటలో మాత్రం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా కైని ఉంటానే ఉంటుంది నోట్. నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరం గుట్కా నమలాను. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు. మూడు టికెట్లు. అల్లు అర్జున్ సినిమా హౌస్ఫుల్. నేనే అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు మట్టుకుడు ఇది ఎక్కడో లొకేషన్ పెట్టిన లవడాగాడు ఏంది పెడతాడు చుల్లిగాడు ఎవరు ఫ్యాన్ ఇల్లు అల్లు అర్జున్ గారు మట్టుకుడు మన అన్నయ్య. మీరు అన్న 1200 కోట్లు విత్ ఇన్ 10 days లో కొట్టి చూపిస్తుంది. లేకపోతే నా ఇన్స్టా ఐడియాకి నా నెంబర్ చెప్తా, నాతో డిబేట్ దిగండి. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. నా నెంబర్ చెప్తా, నాతో డిబేట్ దిగండి. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా ఇన్స్టా ఐడి వచ్చేసి యునానిమస్, ఓకేనా? నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9618746866, ఓకేనా? ఫ్యాన్స్ ఉంటారు, నాకు మాత్రం ఆర్మీ ఉంది. మీ ఆర్మీ ఎక్కడుంది? మీ ఆర్మీ ఎక్కడుంది? మొన్ననే ఉన్న ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు. స్కూల్కి వెళ్ళారు వస్తారన్న. మొన్ననే ఉన్న ఆర్మీ పాపం స్కూల్కి వెళ్ళారు. ఇప్పుడు స్కూల్ తీస్తారు, స్కూల్కి వెళ్ళారు వస్తారు. స్కూల్కి వెళ్ళారు వస్తారన్న. అనాథకి బతుకు తెరువు చూపించింది కూడా మా బాసేనండి. హీరోని చూసి అందరు ఫ్యాన్స్ అవుతారు, నేను నా ఫ్యాన్స్ చూసి హీరో అయ్యా. చూసారా సార్ ఈ డబుల్ యాక్షన్? గాడ్లా చూసుకోవాల్సిన నన్నే గాడు గీడు అని మాట్లాడి నేను కనపడగానే గురువు గారు అని పిలుస్తాడు. పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? నువ్వు అవమానించిన ఎక్కడ ఉంటాడు తెలుసా? నా గుండె చప్పుడు మీద చెయ్యేశాం. ఆ చప్పుడు శృతి తప్పితే ఆకాశంలో ఉన్న పిడుగులన్నీ ఈ అరచేతిలో ఉంటాయిరా. ఏంటి అంత మగాడివా నువ్వు? అంత పోటుగాడివా? నా కొడుకు వెయ్యండి. నువ్వు మనిషివా పశువా? అలా కొడతావంటే చచ్చిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ? దెబ్బకు భయపడిపోయి ఆగస్ట్ లో రిలీజ్ చేసే సినిమాని డిసెంబర్ కి మార్చుకున్నాడు. ఇతను అల్లునా సొల్లా? అయితే ఒకటైతే చెప్తున్నాను, అల్లు అరవింద్ గారు మీ అబ్బాయికి మీరే జాగ్రత్తగా చెప్పుకోండి, కొంచెం బుద్ధి చెప్పుకోండి. నాకు దుఃఖం వచ్చేస్తుంది నాన్న. ఏడుపు ఆపుతావా? నా దుఃఖంతో పోల్చుకుంటే నీ దుఃఖం దుఃఖం అంటరా? మెగాస్టార్ చిరంజీవి గారి కాలి దుమ్ము కూడా సరిపోని వ్యక్తి బన్నీ. ఏంటమ్మా వాడేది? వీడు ఒక పెద్ద హీరోనా? ఏంది మాటలు? షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి. ఏంది మాటలు? మీ ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయన్న? సినిమా ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? మనం శ్రీలీల గురించి, ఆ సాంగ్ గురించి పోవటమే అన్న. ఓన్లీ శ్రీలీల గురించే మీరు సినిమాకి వచ్చారు? శ్రీలీల గురించే సినిమాకి వచ్చి, అల్లు అర్జున్ గురించి కాదు? లేదు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? సినిమా నిజంగా థియేటర్లు తగలబడిపోతున్నాయి. నేను మళ్ళా దేవరా, కల్కి, వది, బాహుబలి అన్నాను అనుకో, నన్ను వంగబెట్టి దెంగుతారు ప్రభాస్ ఫ్యాన్స్. నన్ను వంగబెట్టి దెంగుతారు ప్రభాస్ ఫ్యాన్స్.
నన్ను వంగబెట్టి దెంగతారు ప్రభాస్ ఫ్యాన్స్. క్రిటికల్ ట్రీట్మెంట్ ఇస్ సింపుల్. బర్నారాస్ బ్యాండేజ్. నేను మళ్ళా దేవరా కల్కి వది బాహుబలి అన్నాను అనుకో, నన్ను వంగబెట్టి దెంగతారు ప్రభాస్ ఫ్యాన్స్. భయం అది పుట్టించింది ఎవరు? మేము. కానీ భయం అంటే ఎటో మాకు తెలీదు. పుష్ప అంటే చెప్పరా? చోట మొదలైందో ఇక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 వండర్ఫుల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అదేంటో తెలుసా? ఒకసారి చూద్దామా? వద్దులేండి ప్లీజ్, ఒకసారి చూద్దాం. వద్దు, నా కోసం ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఓకే. ప్రీమియర్ షోకి గుంటూరు రూరల్లో 4 టికెట్లు దిగినాయి. ఇది సార్ నా బ్రాండ్. 4 టికెట్లు దిగితే ఇక నేను వెయ్యను షో అని చెప్పేసి క్యాన్సిల్ చేసేసారు. అట్లుంటుంది మనతోని. గుంటూరు రూరల్లో. సో గుంటూరు అంటే తెలుసు కదా, మామూలుగా సినిమా అభిమానులు విపరీతంగా ఉంటారు. అటువంటి చోట మరి అల్లు అర్జున్ పుష్ప 2 4 టికెట్లు దిగి, ఎవడనుకున్నావే నువ్వు? మనం నిమజ్జనానికి డీజే కొడితే నీళ్ళ మునిగిన వినాయకుడు కూడా సర్రని బయటకు వచ్చి చెప్తాడు, టిల్లుగా వచ్చే సంవత్సరం కూడా నువ్వే కొట్టాలా, నేనే మునగాల అని. అట్లుంటది మనతోని. షో క్యాన్సిల్ అయిందంటే ఇక దాన్ని బట్టి ఎవరి రేంజ్ ఏంటో అక్కడ మెగా ఫ్యాన్స్ చెప్పేశారు. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. ఆర్మీ తగ్గేదేలే. బెడ్రూమ్ లోకి రండి. బెడ్రూమ్ లోకా? ఇప్పుడా? కోపం వచ్చినా తాపం వచ్చినా వెంటనే తీరిపోవాలా? రండి. అంతేగా అంతేగా. వావ్, నైస్. నీకు హాస్య గ్రంథులు లేవా? ఉన్నాయండి. అయితే నవ్వు. దరిద్రంగా ఉంది. ఇంకోసారి ఇలాంటి చెత్త సినిమా తీసి బంపర్ హిట్ సూపర్ హిట్ అన్నావంటే తోలు తీసేస్తాను. నువ్వు కొత్త మూసుకో. ఇలాంటి ఎంటర్టైనింగ్ ధమాకాలు ఇంకా చూడాలనుకుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు